హల్లెలూయా. వాక్యంలోనికి నేను వెళ్ళబోయే ముందు, ఇందాక ఆరాధనలో ఎంతమంది దేవుణ్ణి అనుభవించారు? ఆరాధనలో ఎంతమంది దేవుని సన్నిధిని, అభిషేకమును, ఆ అభిషేకములో ఉన్న శక్తిని చూడగలిగారు? ప్రభు నాకు చెప్తున్నారు, సిస్టర్ ఆరాధన చేస్తున్నారు, మీ హృదయాలు తెరిచి పరిపూర్ణంగా దేవుని సన్నిధానంలో చేర్చబడింది 1 or 2 few members. వాక్యం నేను ప్రభు బలిపీఠం మీద నుంచి వాక్యం విడుదల చేస్తే అది మీ హృదయాలలో నాటబడాలంటే మీ హృదయాలు దున్నబడిన నేల వలె ఉంటేనే ఆ వాక్యం మీ హృదయంలో నాటబడుతుంది. మనలను ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఎవరు ప్రభు చెప్పండి? చూచుచున్న దేవుడు. ఎవరు ఏమనుకోకుండా నిజంగా ఈ ఉమెన్స్ మీటింగ్లో నేను దీవించబడాలి, ఉజ్జీవించబడాలి, నార్మల్ వ్యక్తిలాగా ఉండడానికి వీల్లేదు, నేను ఒక ప్రత్యేకత కావాలి ఈరోజు అని నిజమైన ఆశ ఎవరికైతే ఉందో వారందరూ ఒకసారి లేచి నిలబడదాం. షకీనా యూత్ వచ్చి 1 సాంగ్ మేము ఆరాధనలోకి తీసుకెళ్ళినాకే మీకు వాక్యాన్ని నేను విడుదల చేస్తాను. ప్రభువు మనల్ని చూస్తున్నాడు. మీరు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తండి. పరిశుద్ధుడైన, సజీవుడైన, సర్వశక్తిమంతుడైన, సంపూర్ణుడు, పరిపూర్ణుడు, నీకు విడుదలిచ్చేది ఆయనే, నిన్ను లేవనెత్తేది ఆయనే, నిన్ను నడిపించేది ఆయనే, నిన్ను రక్షించేది ఆయనే, నీ జీవితంలో ప్రతి విషయంలో నీతో ముచ్చటించేది ఆయనే. కాబట్టి నీ పూర్ణ హృదయంతో యేసయ్య వైపు చూద్దాం. ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి ఆయన వైపు చూద్దాం. నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, శోధించి తెలుసుకున్నావు, చుట్టూరంతా ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. Yes Lord. చుట్టూరంతా కూర్చుండుట లేచుట ఆయన చూస్తున్నాడు. చప్పట్లు కొడదాం అందరం. మరి ఒకసారి
Touch everybody, Holy Spirit, Lord. Glory, Kamandara Shalala Vasyandara Lara Kabara Vashandara Lara Baba. Glory, Kabalara Vashandara Lara Baba. Rikabalara Vashalara Vasyandara Lara. రెండు చేతులు పైకెత్తాం. ఓరి కబారా vashandara lara vasyalara hadara lara vashalara ba. నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు నడుచుట, నీవు పండుకొనుట ఆయన బాగుగా ఎరిగి ఉన్న దేవుడు. నీ వేషధారణను, నీ యొక్క సమస్తమును విడిచిపెట్టి ఈరోజు ప్రభువుకి నువ్వు అప్పగించుకో. దేవుని సన్నిధానంలో మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభా, ఇదిగో నా నడతలు ఎరిగిన దేవుడవు, నా తలంపులు ఎరిగిన దేవుడవు, నా ఆలోచనలు ఎరిగిన దేవుడవు, నా ఉద్దేశములు ఎరిగిన దేవుడవు, నన్ను చూచుచున్న దేవుడవు ప్రభా. రీబా షందరలరా బాబా బాబా బాబా. ఓ గ్లోరీ కబలర వశలర వస్యందర. ఇంకా హార్ట్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఓరి కబశందరల రీ బాబా బాబా. ప్రతి ఒక్కరూ గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని తాకాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి విడుదల. రీ వశందరల వస్యందర కబలర వశలర వస్యందరల. ఓరి కబమమమమమమమమమమమ. Glory, Kabandara Shalara Baba 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 Baba. Glory, 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 Hatara Syandara Lara. Oh, thank you, Hurrava Shalara Vasyandara Lara Kabalara. Thank you, Jesus. Hallelujah. Oh, to Ora Shatara Lara. Rikabalara Vashandara Lara Baba Baba. Thank you, Jesus. Riba. Hallelujah. 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 Rikabashalara Vasyandara Lara. Thank you, Jesus. Hallelujah. మీ నడుములలో నొప్పులు దేవుడు తొలగించేస్తున్నాడు. మీ నడుములలో నొప్పులు కలిగి ఉన్నారు, వాటిని దేవుడు విడుదల చేస్తున్నాడు మీకు ఇప్పుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమైన అభిషేకంతో మిమ్మల్ని తాకుచున్నాడు దేవుడు. రిసీవ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Glory, Kabashalara Baba Baba Syalara. Oh, glory, hallelujah, hallelujah, hallelujah. Oh, Kabashalara. Thank you, Holy Spirit, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. I release the anointing of the Holy Ghost, Lord Jesus. Next song. Glory Kabandara Syandara Laraba. Oh, Riba Baba Baba. Glory Kaba Baba. Hallelujah. Hallelujah. Last line word. Last. Glory to Jesus. Oh, Rikaba Laraba. Oh, hallelujah. కొంతమంది ప్రభువుని చూసే దర్శనం ఇవ్వబోతున్నాడు. ఓ కేకబా షందరలరా బాబా బాబా. ఓ గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఓ రమమా సియాలరా హలరా. థాంక్ యూ లార్డ్ జీసస్. ఓ రికబా సియాదరలరా. ఓ థాంక్ యూ లార్డ్ జీసస్. ఓ రికబా షందరలరా కబలరా బసి. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. Mighty God. Thank you, Lord. ధ్యాన
ఆశ కలుగుచున్నదే, నా ఆశ తీర్చుమయ్యా. నిన్ను ఎస్, రెండు చేతుల పైకెత్తి ప్రతి ఒక్కరూ యేసయ్యతో చెప్దాం. హృదయం అంతటితో పరిశుద్ధుడా, నిన్ను చూడాలని మాకు ఆశ ప్రభా, నిన్ను చేరాలని మా తృష్ణ, మా తపన. మనుషుడు దప్పిక కలిగి దాహమును కలిగి రక్షకుని వెదకు నిమిత్తము నీ వైపు చూస్తుంటుండగా, పరిశుద్ధుడా ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని తాకుతందు కొరకు నీకు స్తోత్రములు. అర్లీ మార్నింగ్ టీములో నుంచి ప్రభా, నిజమైన విజ్ఞాపన కర్తలను నీవు లేపబోచున్నావు, నీకు వందనాలు. అగ్నితోనూ మంటతోనూ అని రగిలించబోతున్నావు, నీకు వందనాలు. వారి ద్వారా గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యములు చేయబోతున్నావు, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. పతనమవుతున్న ఈ పరిచర్యను ప్రభా తిరిగి లేవనెత్తబోచినందు కొరకు నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. నీ కార్యములు, ఉన్నతమైన కార్యములను చేయబోతున్నందు కొరకు నీకు స్తుతులు చెల్లిస్తూ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉమెన్స్ మీటింగ్కి మంజులా సిస్టర్ గారు, ఈ పీస్ ఆఫ్ గాడ్, ఈ చర్చి వ్యవస్థాపకురాలు, వారి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. సహోదరికి సంఘానికి చేరిన మీ అందరికీ, ఇక్కడ వాక్య పరిచర్య అందిస్తున్న దైవ సేవకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనను నడిపించడానికి వచ్చిన సిస్టర్ గారికి, వారి పరిచర్య, మా షకీనా మినిస్ట్రీస్ తరపున, మా యూత్ తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సహోదరి, లాస్ట్ టైము డేవిడ్ పాల్ పాస్టర్ గారు ఇక్కడ 3 days ఫాస్టింగ్ ప్రేయర్లో లాస్ట్ రోజు నన్ను వాక్య పరిచర్య చేయుట కొరకు ఇక్కడ నన్ను పిలిచారు. పిలిచినప్పుడు నాకు ఇక్కడ ఎవరు తెలియదు, కానీ ఆ సహోదరి లాస్ట్ వాకింగ్ కూడా అయిపోయిన తర్వాత, ఆ పేరు ఇప్పుడు కూడా నేను తెలీదు నాకు, లాస్ట్ సిస్టర్ వచ్చారు. నేను మెసేజ్ మిస్ అయ్యాను, మా పరిచర్యలో ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు వస్తారా అమ్మగారు అని అడిగారు. తప్పకుండా ప్రభు చిత్తమైతే, ప్రభు నన్ను నడిపిస్తే వస్తాను అని చెప్పాను. అదే రీతిగా రావడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించి ఉన్నాడు. ఈరోజు సమయం మరి చాలా అయింది. మామూలుగా అయితే నేను ఎక్కడ ఉమెన్స్ మీటింగ్కి వెళ్ళినా ఈ టైంకి మెసేజ్ కూడా అయిపోతుంది, టోటల్గా మెసేజ్ కూడా అయిపోతుంది. టైం 1:45 అయ్యింది. ఏ టైం వరకు నేను తీసుకోవాలి, నేను టైం ఫాలో అవుతాను. నాకు ఏదైనా చెప్తే నేను ఆ టైంలో క్లోజ్ చేస్తాను. లేదు స్పిరిట్ లీడింగ్ ప్రకారం వెళ్ళమంటారా? చెప్పు. 30 minutes. హల్లెలూయా. మరి సాక్ష్యము చెప్పమని కూడా అడిగారు. ప్రయత్నం చేస్తా. పరిశుద్ధాత్మ దేవుడు పాటలు, ఆటలు, ఇవన్నీ కాదు, కానీ ఉమెన్స్ మీటింగ్ అంటే ఉమెన్స్ ఉజ్జీవింపబడడం అనేది దేవుని చిత్తము. వాక్యము విడుదల అయిన తోడనే వెలుగు కలిగేను. ఎక్కడ వాక్యం విడుదలైందో అక్కడ వెలుగు. వాక్యము ఎంత విడుదలైందో అంత చీకటి పారిపోయింది. నా చిన్న సాక్ష్యము,
నేను ఒక గుంటూరులో ఒక గ్రామంలో నేను జన్మించాను. 10th వరకు అక్కడ చదివి ఇంటర్మీడియట్ ఆ టైంకి మేము నలుగురు అక్క చెల్లెళ్ళమి, నలుగురు మా అమ్మ నాన్నకి సంతానం. మేము ఫస్ట్ మా సహోదరి, తర్వాత నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, నేను, నా తర్వాత నా చెల్లుంది. మేము చదువుకోవడానికి కోసమని హైదరాబాద్కి వచ్చాం. మా అన్నయ్య ఎంసీఎస్ సీట్ వచ్చి భద్రకా కాలేజీలో, కాచిగూడ భద్రకా కాలేజీలో చదువుకోవడానికి వచ్చారు. మా అక్క బిఎడ్ చేయడానికి, టీచర్ జాబ్ చేయడానికి హైదరాబాద్ 95లో ఇక్కడికి మేము రావడం జరిగింది. అప్పుడు నాకు 10th అయిపోయింది. ఇక్కడికి మేము వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు తెలియదు. నా తల్లిదండ్రులు, నా తల్లి మంచి ప్రార్థన, భక్తి ఆ వాతావరణంలో ఉన్నప్పటికీ నా హృదయం దానికి దూరంగా ఉంది. మా అమ్మ కోసం, అమ్మను సంతోషపెట్టడం కోసం చర్చికి వెళ్ళడం, సండే స్కూల్కి వెళ్ళడం, అన్నిటికీ నేను వెళ్ళాను. కానీ నా జీవితంలో నేను నిజ రక్షకుడిని నేను తెలుసుకున్నది నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చానో. ప్రారంభం నుండి మేము లూథరన్ సంఘస్థులము. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ మా మామయ్య గారు వాళ్ళు ఉండి మమ్మల్ని ఎల్ఈఎఫ్ చర్చ్కి, జాషువా డానియల్ గారు లెమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్కి మమ్మల్ని నడిపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు స్వార్థ వింటున్నప్పుడు దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ మాట నా జీవితాన్ని కదిలించింది. దేవుడు మాట్లాడటం ఏంటి? ఒక మనుష్యుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా? దేవుడు మాట్లాడతాడా? ఈ మాటను బట్టి నేను ప్రార్థన చేయడం ప్రారంభించా. దేవుడు నన్ను ఒప్పింప చేయడం ప్రారంభించారు. నేను షార్ట్కట్లో చెప్తున్నాను. నా పాపాలు ఒప్పుకోవడానికి ప్రభు నాకు కృప చూపించారు. పాపాలు నేను ఒప్పుకొని చుండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించారు. నాకు ఆయన స్వరాన్ని వినిపింపచేశారు. రక్షణ వాగ్దానాన్ని నాకు ఇచ్చారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము, అది నాకు రక్షణ వాగ్దానము. నాకు రక్షణ వాగ్దానము వచ్చేంత వరకు రక్షణ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చిన తర్వాత దేవుని నడిపింపు కొరకు, ప్రభా నువ్వు నన్ను దర్శించావు, నన్ను రక్షించావు. ఇంకా నాకు చదవాలి అన్న డిజైర్ పోయింది. ఆ దేవుణ్ణి ఎప్పుడైతే ఆ వెలుగుని, ఆ మహిమను చూచానో నాకు దేని మీద ఇక ఆశ లేదు. ఆ దేవునితోనే ఉండాలి, దేవుని చూడాలన్న ఆశ కలిగింది. అయినప్పటికీ చర్చిలో వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చేయడానికి ప్రభు నాకు కృప చూపించారు. టీచర్ ట్రైనింగ్ చేయడానికి, అన్ని రీతిలుగా చేయడానికి కృప నాకు చూపించారు. అయితే ఇలా ఉండగా ప్రభు నా జీవితంలో నాకెవరు చెప్పలేదు, నా జీవితంలో నీ చిత్తం ఏంటి, ఎందుకు నన్ను రక్షించావు, నా పట్ల నీ ఉద్దేశాలు ఏంటని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రభు నాతో అన్నారు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నిన్ను పిలుచుకున్నా, నీ వెరుగని జనులను నువ్వు పిలుస్తావు, నిన్నెనుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి వారు నీ యొద్దకు వస్తారు. ప్రభు నాతో మాట్లాడారు. ఇంకా క్లారిటీ లేదు. నాకు తెలియని, అసలు రక్షణ తీసుకోగానే పరలోక రాజ్యం ఉంటుందా, ఈ పరలోక రాజ్యంలో నేను ఎలా చేరగలను, ఇవన్నీ నాకు వస్తున్నప్పుడు నేను గంటల తరబడి ప్రార్థనలో ఉండడం ప్రారంభించాను. నేను ప్రార్థనలో ఉండగా తెల్లవారుజామున 3 గంటల సమయములో నేను ప్రార్థనలోనే ఉన్నాను. ప్రభు నన్ను పరలోకం తీసుకెళ్లారు. పరలోకంలోనికి నన్ను తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పరలోక రాజ్యంలో ఎంట్రీ లేదు కదా, నేను ఎలాగ వెళ్ళగలను? ఆ జీవ గ్రంథంలో వ్రాయబడిన వారే కదా, గేట్లు తెరవబడి మనకి ఇవన్నీ వింటూ ఉన్నాం. నేను ఇదే మాట అడుగుతున్నప్పుడు నేను ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళగానే ఒక పెద్ద గేటు ముందు నేను నిలబడి ఉన్నా. అక్కడ 2 దేవదూతలు, బలమైన దేవదూతలు, వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగున్నా, నేను అంత సైజు ఉన్నా, బలమైన దేవదూతలు ఉన్నారు. వారు అంటున్నారు, నేను లోపలికి వెళ్ళాలి. వారు అంటున్నారు, నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ గ్రంథంలో నీ పేరు ఉండాలి,
ఎస్, నా పేరు ఫలానా ఈ గ్రంథములో ఉందంటే వారు ఆ గ్రంథమును విప్పగా ఆ గ్రంథములో 2వ పేజీలో 2వ పేరు నీది ఉంది, ఇప్పుడు లోపలికి నడువు అన్నారు. దేవునికే మహిమ కాదు. ఇక నాకు లోతైన నిశ్చేత వచ్చింది. ఇకప్పుడు ప్రభా అని ప్రార్థన చేయడం ప్రారంభించా. తర్వాత నా జీవితంలో నేను దేవుని చిత్తమును కొరకు కనిపెడుతున్నప్పుడు, ఒకరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు మందిరంలోనే ఉన్నాను, ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో గంటల తరబడి అలా ఉంటున్నప్పుడు ఒకరోజు అన్నాడు, ప్రభు ఒకరోజు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళి పరిచయం చేయాలని. హైదరాబాదే నాకు తెలియదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకేం రాదు, నాకు అంత నాలెడ్జ్ లేదు, నేను పల్లెటూరు మొద్దుని, నేను ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్తాను, నేను చెప్తే ఎవరు రక్షణ పొందుతారు, అసలు ఏ మార్గం గుండా వెళ్ళాలి. ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, ఒక సహోదరి వస్తుంది, ఆమె కూడా నువ్వు వెళ్ళన్నారు. నేను అలాగే ప్రార్థన చేసుకుంటా ఉంటే మందిరంలోనికి ఒక సిస్టర్ వచ్చి ప్రార్థన చేసుకుంటుంది. నేను ప్రార్థన చేసుకుంటా వాష్రూమ్కి వెళ్దామని లెగిసా. అమ్మ ఇట్లా అంది. అక్క చెప్పండి అన్న. నేను ఒక దగ్గరికి పరిచయకి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు నేను తీసుకెళ్ళమంటున్నాడు, నువ్వు నాతో రా అంది. ప్రభు ఇచ్చిన సైన్ నాకు ఇదే కదా అని ఆమె కూడా వెళ్ళా. ఉస్మానియా కాలేజీలో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిసారిగా ప్రభు నాకు ద్వారాలు తెరిచారు, బిఫోర్ మ్యారేజ్ ముందే. హల్లెలూయా. ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు సెక్రటేరియట్లో రిసెప్షనిస్ట్ జాబ్ ఇచ్చారు. ఆ జాబ్ చేస్తూ ఉండగానే ప్రభు అన్నారు, ఆ జాబును వదిలేసి నువ్వు పరిచర్యకి రా అన్నారు. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నేను నా ఇంట్లో కానీ ఎవరికి నేను ఇవన్నీ చెప్పడం లేదు. ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే ప్రభు నేను వస్తా, కానీ నాకు సైన్ ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నావు, ఇంకా కనిపెట్టడం ప్రారంభించా. నాకు వివాహం వద్దు, నేను మిషనరీకి వెళ్ళిపోతా, నాకు నా జీవితంలో నాకు వివాహం వద్దు, నేను మిషనరీగా వెళ్తాను అని ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. నువ్వు మిషనరీగా కాదు, నిన్ను ఒక వృక్షం చేస్తాను, నీకు దైవ సేవకుడిని ఇస్తాను, నీవు స్వార్థను ప్రకటించాలి. అనేక సంఘములు అనేక రీతులుగా యవనస్తులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, నీ ద్వారా నడిపించబడబోతున్నారని ప్రభు నాతో మాట్లాడారు. ఇదేంటి ప్రభు, నాకు శక్తే లేదు, నేను ఎలా నడుస్తాను ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు అనుకోని రీతిగా దేవుడు నా వివాహ విషయంలో కూడా నేను 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. 1000 స్తుతులు బుక్ చదువుతూ రోజుకు 1000 స్తుతులు చెల్లిస్తూ ప్రభువా నువ్వేదైతే చెప్పావో ఆ చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దైవ సేవకుడిని నాకు అనుగ్రహించి ఉన్నాడు. 2006లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మొట్టమొదటిగా మేము నారాయణఖేడ్ సత్యగాం అనే ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళడానికి ప్రభు అన్నాడు. నా హస్బెండ్ది కూడా ఒంగోలు పట్టణం, అక్కడి నుంచి బైబిల్ కాలేజెస్ టీచింగ్ చేస్తూ ట్రైనింగ్ అయ్యి ఈ టీచింగ్ చేస్తూ బైబిల్ కాలేజ్ పెట్టి నడిపిస్తూ అనేక రీతిలుగా వాడబడడానికి అనేక ప్రాంతాలు వెళ్ళడానికి ప్రభు కృప చూపించారు. ఈ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ప్రభు నేను మిషనరీగా పంపిస్తున్నా, ఆ ప్రజలు మొండి ప్రజలు, ఆ ప్రాంతం ఇలా ఉంటుంది, అక్కడికి వెళ్తే నిన్ను చంపేస్తారు కూడా అని కూడా ముందుగానే దేవుడు మాకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన పిలుపుని అందుకుని ఆ ప్రాంతంకి వెళ్ళాం. అన్ని రీతిలో చేయించడానికి కృప చూపించారు. అక్కడ మందిరాన్ని కట్టడానికి కృప చూపించారు. ఆ తర్వాత హైదరాబాద్లో సనత్ నగర్లో మందిరం కట్టడానికి కృప చూపించారు. ఆ తర్వాత అది చేస్తూ ఉండగా ఒరిస్సాలో అనే ప్రాంతంలో అక్కడ మేము వెళ్ళి పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపించారు. అక్కడ ప్రేయర్ టవర్ నిర్మించడానికి అద్భుతమైన రీతిగా చుట్టుపక్కల ప్రాంతాలలో పరిచర్య చేయడానికి ప్రభు మమ్మల్ని బలపరిచి వాడుకున్నారు. ఆ తర్వాత రీసెంట్గా 2017లో ప్రభు అన్నారు గుంటూరు పట్టణానికి వెళ్ళి పరిచర్య చేయన్నారు. అప్పుడు ప్రభుత్వం నేను అన్నాను, ప్రభా గుంటూరు ప్రాంతంలో ఏసన్న గారు ఉన్నారు, అనేక సంఘాలు ఉన్నాయి, నేను ఆ ప్రాంతం కంటే సువార్త లేని ప్రాంతానికి నేను వెళ్తాను, ఎవరు వెళ్ళని ప్రాంతాలకు నన్ను పంపించి ప్రభు అంటే ప్రభు అన్నారు అనేకులు బ్యాక్ స్లైడ్ అయిపోయి ఉన్నారు, తప్పిపోతూ ఉన్నారు, తొలగిపోతూ ఉన్నారు, అందుకు వారికి నువ్వు కావాలి, నువ్వు వెళ్ళు అన్నారు. ప్రభు మాటను అందుకుని అక్కడ పరిచర్య ప్రారంభించాను. ఇలాగనే ఉమెన్స్ మీటింగ్ ఫస్ట్ ప్రారంభించాను. మొదటి నెల నుంచి దేవుడు ఉజ్జీవింప చేయడం ప్రారంభించాడు. ఆ రీతిగా అక్కడ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ 2 years పెట్టాం. అది కృప చూపించాడు. ఆ తర్వాత అక్కడ
దేవుడి అద్భుత రీతిగా చక్కని మందిరాన్ని 2024లో మాకు అక్కడ 8 సెంట్లు గజాలలో మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఈ రీతిగా ప్రభు మమ్మల్ని ఆయన ఉచితమైన కృపలో, మేము నథింగ్, మేము అర్హులము కాదు, కానీ ఆయన కృప మమ్మల్ని అర్హులనుగా చేసి నిలబెట్టి వాడుకుంటున్నారు. సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావము ఆయనకు మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం వాక్యాన్ని చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరములుగా సామెతల గ్రంథము 31వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. చదువుకున్నామా లేదా? చదివారు కాబట్టి ఆ అధ్యాయములో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడానికి ఇష్టాన్ని కలిగి ఉన్నారు. ఏంటంటే ఈ అధ్యాయము సామెతల గ్రంథము ప్రారంభములో ఈ స్త్రీ గురించే మాట్లాడుతుంది. సామెతల గ్రంథం ప్రారంభములో చెడ్డ స్త్రీ గురించి ప్రకటించబడింది, వ్రాయబడింది. జాన స్త్రీ ఉండు మార్గం ఉంది నా కుమారుడా జాగ్రత్త. 31వ అధ్యాయానికి వచ్చేసరికి మంచి స్త్రీ గురించి మాట్లాడడం ప్రారంభమైంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యముల కంటే అమూల్యమైనదని ప్రారంభమైంది. అయితే ప్రారంభములో ఉన్నటువంటి ఈ యొక్క అధ్యాయములో లెమూయేలు, నా కుమారుడా నా మాటలను వినుము, నా మాటలను అంగీకరించు. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ నడిపింపులోకి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. సజీవుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క మధ్యాహ్న సమయమందు నీ వాక్యమును మేము బోధిస్తుంటుండగా, నీ వాక్యమును మేము విడుదల చేస్తుంటుండగా నాయనా తండ్రి, మీ యొక్క మహిమ ప్రజలలో విడుదల చేయబడునుగాక. ప్రభు, ఆనాడు నాయనా నీవు మాట్లాడుతున్నప్పుడు ఎమ్మై మార్గం గుండా వెళుతున్న వారి యొక్క హృదయాలు మండినట్లుగా ప్రభా పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ హృదయములు మండునుగాక. అట్టి రీతిగా మీరు కార్యం చేయండి. అయోగ్యురాలైన నన్ను మీరు సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నామానికే మహిమయు ఘనతయు ప్రభావములు తెచ్చుకొనమని యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు కదా? ఆర్ యు దేర్? హల్లెలూయా. అయితే గట్టిగా చెప్పాలి. ఓపికలు లేవు. ఆకలేస్తుందా? ఆకలేస్తుందా? నాకు తెలిసి మీకు ఆకలేస్తున్నట్టుంది, ఎందుకంటే లంచ్ టైం కదా. ఆకలేస్తుంది. ఆకలి కానివారు, యెహోవా కొరకు ఆకలి దప్పులు గలవారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకొకసారి, ఎందుకంటే ఎవరికి నిద్రలో రావద్దు. హల్లెలూయా. ఈ జీవ గ్రంథములో మనము చూస్తున్నది ఏంటంటే, ఈ వాక్యములో, ఈ అధ్యాయములో లెమూయేలు, ఎక్కడి నుంచి వచ్చింది పేరు? లెమూయేలు అంటే ఎవరు? ఎవరు? ఈ యొక్క సొలొమోను యొక్క తల్లి ముద్దుతో పిలుస్తుంది లెమూయేలు అని. ఏమని పిలుస్తుంది? ముద్దుతో లెమూయేలు అని పిలుస్తుంది. ఈ యొక్క సొలొమోను పుట్టినప్పుడు దావీదు బెత్షెబా డెలివరీ అయిన వెంటనే ఆ కుమారుని తీసుకుని ఇతనికి సొలొమోను అని పేరు పెట్టింది. 2వ సమూయేలు గ్రంథం, ఎవరి వాక్యాలు చూడద్దు, 24వ అధ్యాయం 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ వాక్యం ఉంటుంది. అయితే ఈ యొక్క అధ్యాయంలో ఇక్కడ సొలొమోను అంటున్నాడు, దావీదు సొలొమోను అని నామకరణ చేస్తుండడం మనం చూస్తున్నాం. ఏ నామకరణ? ఏం చేస్తున్నాడు? సొలొమోను అని నామకరణ చేస్తున్నాడు. ప్రవక్త వచ్చి అంటున్నాడు, ఇతడు సొలొమోను కాదు, ఎదిద్యా. హల్లెలూయా. ఇతడు సొలొమోను కాదు, ఎదిద్యా అని నామకరణ చేస్తున్నాడు. ఇక్కడికి 31వ అధ్యాయంలోకి వచ్చేసరికి అసలు ఏ స్త్రీని గురించి బెత్షెబా చెప్తుంది? ఈ అధ్యాయములో ఉన్న స్త్రీ ఎవరు? ఈ అధ్యాయములో ఉన్నటువంటి ఈ యొక్క గుణవతి ఎవరు? ఈ అధ్యాయములో ఉన్న బలము కలిగిన స్త్రీ ఎవరు?
ఈ అధ్యాయములో ఉన్న ఘనత కలిగిన స్త్రీ ఎవరు? మనము ఆ అధ్యాయాన్ని మొత్తము లోతుగా మనము ధ్యానము చేసినట్లయితే ఎక్కడికి కనెక్ట్ అవుతుంది అంటే, అలాంటి మహిమ కలిగిన ఘనత కలిగిన స్త్రీ బైబిల్ గ్రంథములో ఒకే ఒక ఆమె ఉన్నది. ఆమె శారా. ఒకే ఒక ఆమె ఉన్నది. ఆమె ఎవరు? శారా. ఆమె గురించి మిగతా స్త్రీల గురించి అన్నిసార్లు వ్రాయబడలేదు, కానీ ఆది కాండములో శారా గురించి వ్రాయబడిన దగ్గర నుంచి శారా చనిపోయేంత వరకు ఆమె పేరు 38 సార్లు వ్రాయబడి ఉన్నట్టుగా జీవగ్రంథములో ఉంది. మనం చదివితే ఎన్నిసార్లు వ్రాయబడి ఉంది? 38 సార్లు వ్రాయబడినట్లుగా ఉన్నది. అయితే సామెతల గ్రంథములో ఉన్నటువంటి ఈ స్త్రీకి, ఈ సామెతల గ్రంథములో 31 అధ్యాయములో ఉన్నటువంటి ఈ స్త్రీకి మనము చూసినట్లయితే చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ వాక్యములో శారా 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామును దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. అబ్రహామా, నీవు విడిచిపెట్టి నీ ఉంటున్న దేశమును, నీ బంధువులను, నీ తల్లిదండ్రులను సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు. అంతకు ముందు వరకు అబ్రహాము ఎవరిని పూజ చేశాడు? ఎవరికైనా తెలుసు? ఎవరిని పూజ చేశాడు? ఇంకా ఐ వాంట్ టు నో మోర్ అబౌట్. ఎవరు? అబ్రహాము సేవించింది బొమ్మలను తయారు చేశాడు. అబ్రహాము దేవుడు బొమ్మలు కాదు. అబ్రహాము సేవించిన దేవుడు చంద్రదేవుడు. చంద్రదేవుడిని ఆరాధన చేసేవాడు అబ్రహాము. ఆరాధన చేస్తున్నటువంటి ఇతనికి ఆకాశము కనులెత్తి చంద్రుని వైపు చూస్తుంటే ఒకరోజు చంద్రుడు కనపడతలా, యెహోవా దేవుడు కనబడుచున్నాడు. హల్లెలూయా. కనబడి అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఎక్కడన్నది ఈ స్వరము? నేనెన్నడూ వినలేదే. ఈ చంద్రుని దేవునిని ఇప్పుడు ఇన్ని సంవత్సరములు, 75 సంవత్సరముల నుంచి నేను ఆరాధన చేస్తున్నా, నాతో ఎప్పుడు మాట్లాడలేదే. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరి దేవుడు అంటే మరలా అబ్రహామా అని పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచాడు దేవుడు. ఆ స్వరము చాలా జాగ్రత్తగా వినండి. శారాయి వినలేదు. విన్నదా? వాక్యములో విన్నదా? వినలేదు. అబ్రహాము మాత్రమే విన్నాడు. అబ్రహాము విన్నప్పుడు అబ్రహాము వచ్చి శారాయితో చెప్తున్నాడు, దేవుడు నాకు కనబడాడు, ఆయనే నిజమైన దేవుడు అని నాకు అర్థమైంది. నేను ఆయనను వెంబడిస్తున్నాను, నాతో నువ్వు వెంబడించు అని చెప్పాడు శారాకి. ఈ మాట శారాయికి చెప్పినప్పుడు శారాయి వయస్సు 65 సంవత్సరాలు, 75 సంవత్సరాల వయస్సు అబ్రహాముకు ఉంది. అబ్రహాము కంటే శారాయి 10 సంవత్సరముల చిన్నది. ఈ రీతిగా ఉన్నప్పుడు మామూలుగా కుటుంబంలో ఉన్న స్త్రీలు, భార్యలు ఏం చేస్తారు చెప్పండి? భర్త ఏదన్నా చేస్తుంటే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏమడుగుతాం? ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అడుగుతామా లేదా? అడుగుతాం. కానీ ఈ శారాయి ఏమీ అడగల. భర్త ఏమి చెప్తున్నాడో ఆమె అడుగులు వేస్తున్నప్పుడు ఆయన అడుగులలో ఆమె నడిచింది. హల్లెలూయా. అదే గుణవతి అయిన భార్యకు ఉన్నటువంటి లక్షణం. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఏ లక్షణం? గుణవతి అయిన. ఇక్కడ ఈ యొక్క స్త్రీ గురించి చెప్తున్నప్పుడు ఏం చెప్తుంది? బెత్షెబాకి ఏమర్థమైంది? తన కుమారుడైన లెమూయేలుకి మంచి స్త్రీకి ఉండవలసిన లక్షణముల గురించి చెప్తూ ఏ స్త్రీని చూచి చెప్తుంది? ఏ స్త్రీని గురించి చెప్తుంది? ఏ స్త్రీని గురించి చెప్తుందంటే బెత్షెబా జీవితంలో కూడా లేని ఉన్నతమైన లక్షణముల గురించి చెప్తుంది ఈమె. హల్లెలూయా. ఏంటి ఆ లక్షణాలు? ఉన్నతమైన లక్షణాలు.
ఎప్పుడైతే 12వ అధ్యాయములో వీరు నడవడం ప్రారంభించారో, ఆదికాండం 12వ అధ్యాయములో నడుస్తున్నటువంటి శారా వీరు నడుచుచు అబ్రహాము ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళాడు. ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నేను చెప్పే ఈ యొక్క మాటలను మర్చిపోవద్దు. శారా వయస్సు 65 సంవత్సరాలు. ఐగుప్తు దేశంలోనికి ఆమె వెళ్ళగానే అక్కడ గుడారమును వారు వేసుకున్నారు. అక్కడ వేసుకోగానే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రధానులు, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గము, అందులో ఉన్న జ్ఞానులు ఆమెను చూచారు. చూచి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి పొగడడం ప్రారంభించారు. ఇక్కడికి గుడారం వేసుకుని ఒక కుటుంబం వచ్చింది. ఆ స్త్రీ చక్కనిది, ఆ స్త్రీ అందమైనది. అన్నిటికంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయములో కీ వచనం ఏంటో తెలుసా? 30వ వచనం కీ వచనం. అందము మోస్కరము సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా, హల్లెలూయా. అందము, ఈ రోజుల్లో స్త్రీలకు అందం ఉంటే కింద నిలబట్ల ఎక్కడ? అందము మోసకరము. ఒక్కసారి మీకు వచనం చదివియాలని ఆశపడుతున్నా. ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాము సారాయితో అంటున్నాడు, నీవు చాలా చక్కని దానవు, నీవు చాలా అందమైన దానవు. చూద్దామా? చదవండి. చదవాలి. సమీపించినప్పుడు శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరేమో, కాబట్టి నీవు నా భార్యవని చెప్పవద్దు, నా చెల్లెలువని చెప్పు. ఏమి నేర్పిస్తున్నాడు అబ్రహాము భార్యకు? నీవు నా భార్యవని చెప్పవద్దు. ఎందుకు అంటే నీవు చక్కని దానవని నాకు తెలుసు. రాజుకి ఎక్కడ చక్కని వారిని కనబడితే ఆ రాజు ఆ చక్కని వారిని తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటాడు. వారితో ఏం చేస్తారు? పాపము చేయుదురు. అందుకే నీవేమని చెప్పు? నీ నిమిత్తము నేను బ్రతుకున్నట్లుగా నేను నీకు అన్నానని చెప్పు, నీవు నా చెల్లెలు అని చెప్పు. ఆ మాటలు వింది నిజంగానే ఫరో పిలిచాడు. పిలిచినప్పుడు మౌనంగా ఉండి ఆమె ఏం చేస్తుందంట? ఆమె అక్కడ ఏం చేస్తుంది? మౌనంగా ఉన్నట్టుగా దేవుని వాక్యము మనకు కనబడుతుంది. దేవుని వాక్యము కనబడుతుంది. మౌనంగా ఉందంట. ఉండి ఏ రీతిగా ఉందంటే 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలలో ఉన్నటువంటి స్త్రీ వలె ఉన్నది. ఏ రీతిగా ఉందంట? ఆమె జీవితము ఎలా ఉందంట? ఎలా ఉంది? చదవండి. పేతురు పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు వారి భయముతో కూడిన వారి పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలల్లుకొనుటయు పెట్టుకొనుటయు ధరించుకొనుటయు వెలుపటి అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్యునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను.
అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనములలో మనం చూస్తాం, ఆమె తన ప్రవర్తనను బట్టి ఇక్కడ జడలల్లు కొనుటయో అలంకరించుకొనుటయో అక్షయ అలంకారం అది వద్దంట్లా. అది కాకుండా మీ హృదయములో సాధువైనట్టు మృదువైనట్టు ఏంటంట, వెలుపట అలంకారం కాదు, అంతరంగ అలంకారము మీకు అది ఈ యొక్క సారాయిలో ఉన్నది. ఫరో దగ్గర ఆమె ప్రవర్తన పరిశుద్ధమైనదిగా ఉన్నది, ఆమె నడత యథార్థమైనదిగా ఉన్నది, ఆమె నీతి కలిగి ఉన్నది, దేవుని ఎదుట ఆ రీతిగా ఉన్నది. కాబట్టి ఏం చేస్తున్నాడు దేవుడు? ఫరో జాగ్రత్త, ఆమెను ముట్టావని వచ్చేస్తావు. రాజులతో చెప్తున్నాడు దేవుడు, ఆమెను ముట్టావా నువ్వు చేస్తావు. కాబట్టి ఈమె ఏం చేస్తూ ఉన్నది? లోబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ బెత్షెబాని తీసుకొస్తాను. దావీదు పైనుండి చూస్తూ క్రింద ఉన్న బెత్షెబాని చూస్తున్నాడు. బెత్షెబా దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకొచ్చినప్పుడు ఆమెను ముట్టడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పాలి? చెప్పండి? నేను ఒక పురుషునికి భార్యను, నువ్వు రాజు అయితే రాజువయ్యావు, నేను జీవము గల దేవుణ్ణి వెంబడిస్తున్నా, నా ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి, నేను పరిశుద్ధమైన జీవితమును కలిగి నేను జీవిస్తున్నా, కాబట్టి నేను నీకు సహకరించను అని చెప్పాలి. చెప్పిందా బెత్షెబా? చెప్పలేదు. రాజుకి లోబడిపోయింది. అదే యోసేపు చూస్తే పోతీఫర్ భార్యకి ఏమంటున్నాడు? ఈ ఇంటి మీద నన్ను నాయకుడు నియమించిన నీవు నా యజమానుడి భార్య కాబట్టి ఇంటిలో ఉన్నది అంతా నాకు అప్పగింపబడింది, నిన్ను తప్ప. అందుకే దేవునికి విరోధంగా నేను పాపము చేయనని పారిపోయాడు. కానీ బెత్షెబా ఏం చేస్తూ ఉన్నది? పాపమునకు లోబడిపోయి ఆమె పరిశుద్ధమైన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన, నీతి కలిగిన ప్రవర్తనను ఆమె చూపించలేకపోయింది. సారాయి జీవితంలో చూస్తే రాజుకి భయము పుట్టేటట్టుగా చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె 65 సంవత్సరాల వయసులో చక్కనిదనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ముఖంలో ఉన్న ముడతలు పోవడానికి రకరకాలైన క్రీములు రాస్తున్నారు. ముఖంలో ముడతలు కనబడకుండా, మచ్చలు కనపడకుండా, పొంగు కనపడకుండా, ఏది కనబడకుండా మనుషులకి అందంగా కనబడుటకు ఏం వాడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ వాడటానికే హబ్బేదో తెలుసా? అమెరికా వాడినంత ఈ క్రీములు ఏ దేశం వాడదు బహుశా. హబ్బే అమెరికా. దానిని ఇండియా వాళ్ళు తెచ్చుకొని ఏం చేస్తున్నారు? కన్నబరుచుకున్నట్టు. ఈ సారాయికి అంత అవసరం పట్ల 65 సంవత్సరాల వయసులో ఉన్న సారాయి అబ్రహాం అంటున్నాడు, నువ్వు బహు అందమైన దానవు. ఒకవేళ అబ్రహాము సారాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అలా చెప్పాడు అనుకుందాం. మరి రాజు తీసుకెళ్ళాడే, రాజు ఆమెను తీసుకుని పోయాడే. ఏడ నుంచి వచ్చింది ఈ అందము? ఎప్పుడైతే వారు దేవునిని చూచారో, ఎప్పుడైతే దేవుని మాటకు ఆజ్ఞకు లోబడి వెంటనే సింపుల్ ఒబీడియన్స్ లోనికి వచ్చారో, ఆటోమేటిక్గా దేవుని సౌందర్యము వీరిలోనికి ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ. ఇది ఇలా ఉంటే దేవుని వాక్యం అంటుంది, అబ్రహాము నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, అబ్రహాము నడుచుచున్న సమయంలో ఒకరోజు మమ్రే చెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు. 18వ అధ్యాయంలో మమ్రే చెట్టు దగ్గర కూర్చుని ఉన్నాడు.
సొదొమోని నాశనం చేయడానికి వెళ్ళే దూతలు ఆ మార్గం గుండా వెళుతున్నారు. అబ్రహామును చూచి దాటిపోలేక అబ్రహాముకి ఆ సంగతి తెలియజెప్పుట కొరకై ఆగి అక్కడ నిలబడ్డప్పుడు వారిని చూచి అబ్రహాము పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేల మెట్టుకు సాగిలపడి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉంటే దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కుని ఆ అలసట తీర్చుకుని వెళ్ళమని చెప్పినప్పుడు వారు ఏం చేశారు? అబ్రహాము మాట విని వారి గృహానికి వెళ్ళారు. వారి గృహమునకు వెళ్ళినప్పుడు శారాయి వయసు ఎంతో తెలుసా? ఎంత ఉంటుంది చెప్పండి? శారాయి వయసు 80-90 సంవత్సరాలు, 89 years. 65 yearsలో దేవుని వెంబడించడానికి ప్రారంభించింది. 89 years, 80 సంవత్సరముల వయసు కలిగి 89 సంవత్సరములు కలిగి వయసు కలిగిన ఈమె పిండి పిసికి రొట్టె చేయగలదా? ఆలోచిద్దాం. ఈ రోజుల్లో యవనస్తులు ఎంత చేసిందంట తెలుసా? ఈ రోజుల్లో మనం అన్నీ మార్కెట్లో నుంచి వస్తున్నాయి, కిలోలు తెచ్చి స్టాక్ పెట్టుకుంటున్నాం, పిండి కానీ ఏదే. ఆ రోజుల్లో అలా కాదు. 3 మానికల గోధుమ పిండి వచ్చేటట్టు దంచి మెత్తని పిండి ఆమె చేతులతో తయారు చేసింది. పిండి దంచి ఫ్రెష్ పిండి తీసి 3 మానికల పిండిని రొట్టెలు చేయడానికి చేతులతో కలుపుతుంది. కొంచెం కలపడానికి ఏళ్ళు నొప్పులు వచ్చి అబ్బా నేను కలపలేనని భర్తలకు చెప్పేస్తుంటాం. ఏం చేస్తాం? నా వల్ల కాదు, లేదా ఇంకొకటికి చెప్పేస్తుంటాం. 80-90 సంవత్సరముల వయసు కలిగినటువంటి శారాయి ఏం చేస్తుంది అంటే రొట్టెను చేస్తున్నది. వెంటనే ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము? పశువు మందల దగ్గరికి వెళ్ళి శ్రేష్టమైన గొర్రెపిల్లని తీసుకుని రెడీ చేసుకుని తీసుకొచ్చినప్పుడు చక్కని కూర వంటలు చేసి వచ్చిన దూతలకు పెట్టినప్పుడు వారు తిని ఎవరిని అడుగుతున్నారో తెలుసా? ఎవరిని అడుగుతున్నారు? ఎలియాజర్ని అడుగుతున్నారా? పశువుల కాపరిని అడుగుతున్నారా? ఇంట అనేకమైన సంపద ఉంది, వారిని అడుగుతున్నాడా? శారాయి ఎక్కడ? నీ భార్య అయిన శారాయి ఎక్కడ? ఆమె ఎక్కడ ఉన్నది? ఆమె గుడారములో దాగి ఉన్నది. ఎందుకు దాగి ఉన్నది? ఎందుకు అంటే యజమానులు ఉన్నప్పుడు అన్నీ సర్వ్ చేసి ఆమె దాగి చూస్తూ ఉన్నది. ఆ సమయములో ఆమె నవ్వెను అని ఉంటుంది. ఎందుకు నవ్వే? దూతలు అంటున్నారు, మీదికి సంవత్సరం వచ్చే వరకు శారాయి కుమారుడిని కనను. కుమారుడిని ఈ వయసులో ఉన్న నేను కనగలనా? నవ్వేను అని ఉంటుంది. నవ్విందంట. నేను చాలా స్పీడ్గా చెప్పుకోండి, ఎందుకంటే నాకు ఇచ్చిన టైం లిమిటెడ్ కాబట్టి. ఎందుకు నవ్వింది అంటే ఆమె స్థితిని ఆమె చూసుకుని ఉండొచ్చు. కానీ దేవుడు దూతలు వెళుతూ ఆమె లోపల ఒక విత్తనం వేశారు. ఏంటో తెలుసా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో కార్యములు చేయటకు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. యెహోవా ద్వారము తెరవగా మూయగలవాడు ఎవడు? యెహోవా ద్వారము మూయగా తెరవగలిగిన వాడు ఎవడు? ఎవరు కూడా లేరు. ఆయన ద్వారములు తెరిచే దేవుడు. ఆ విత్తనమును ఆమెలో కలిగి ఉన్నది. ప్రియులారా, ఎలా నమ్మాలి? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా ప్రవచించాడు. అసలు ఇది జరుగుతుంది అంటానికి గుర్తేది? ఏం జరిగింది చెప్పండి? చెప్పు, కమాన్. ఎస్, గ్లోరీ టు జీసస్. ఆహాజు యొక్క గడియారపు ముందు 10 మెట్లు కిందికి దిగినేడలను నమ్ముతావా హిజ్కియా? ఎస్, ఆమె జీవితములో దేవుని శక్తి,
మరి హిజ్కియాకి అది జరిగింది. హిజ్కియాకి స్వస్థత కలిగింది, 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. ఈమె జీవితంలో మృత తుల్యమైపోయినటువంటి ఈమె గర్భం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరులను గురించి వ్రాస్తూ ఈ యొక్క వాక్యములో మనము చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము వాక్యాన్ని ఒకసారి మనము చూద్దాం. 11 నుంచి చూస్తాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి ఏం పొందిందంట? ఏం పొందింది? శక్తి పొందింది. శక్తి పొందింది. హల్లెలూయా. ఇప్పుడు మరలా చెప్తాను. శారాయి పిలువబడినప్పుడు, ఇది మీ మైండ్ గుర్తుండిపోవాలి, మీ హార్ట్స్లలో, నాట్ ఇన్ మైండ్. శారాయి పిలువబడినప్పుడు 65 సంవత్సరాలు. శారాయిని దేవుడు దర్శించినప్పుడు 80-90 సంవత్సరములు. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయింది? ఫాస్ట్గా చెప్పాలి. శారాయి దేవుడు దర్శించినప్పుడు ఎన్ని సంవత్సరాలలో? ఆమెను దేవుడు దర్శించక మునుపు ఆమె శారాయిగా ఉంది. శారాయి అంటే ఏంటో తెలుసా? ఆ పేరుకి అర్థం గయ్యాళి, తగులు పెట్టేది, గొడవలు పెట్టేది, సమస్యలను సృష్టించేది. 24 సంవత్సరాలు దేవుని పాఠశాలకు శారాయిని పిలిచాడు. ఆయన పాఠశాలకు శారాయిని పిలిచినప్పుడు 65 సంవత్సరములు పాఠశాలలో నేర్చుకోవడం ప్రారంభమై ఆ యొక్క ముగింపు, ఆ యొక్క శారాయిని శారాగా మార్చే వరకు 24 సంవత్సరములు ఆమె జీవితంలో హాగరు విషయంలో కానీ చిన్న బలహీనతలున్న వాటన్నిటినీ సరిచేస్తూ ఆమెను నీవు అనేకులకు తల్లి వగదువు అని సెలవిచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వేవేలకు తల్లి వగదువు. ఇక నువ్వు శారాయి కాదు, శారా. హల్లెలూయా. మిగతా వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో శారాయి పేరు దేవుడు మార్చినట్లుగా ఏ స్త్రీ పేరు మార్చబడలేదు. మీరు వెళ్ళి బాగా చదువుకోండి. శారాయి పేరు మార్చినట్లుగా దేవుడు డైరెక్ట్గా వచ్చి శారాయి పేరు మార్చినట్లుగా ఎవరి పేరు మార్చబడలా? పేతుర్ని క్యాఫా అన్నాడు. స్త్రీ పేరులో శారాయి పేరు మాత్రమే మార్చబడింది. ఎప్పుడైతే శారాయి నుంచి శారా అయిపోయిందో ఆమె జీవితంలో ఉన్నతమైన అనుభవాలు ప్రారంభమైనవి. ఒక శోధన 65 సంవత్సరాలలో ఆమె చక్కనదని రాజు ఎత్తుకుపోయాడు. రెండో శోధన ఎక్కడ ప్రారంభమైంది? ఇంకొక రాజ్యానికి వెళ్ళి ఇప్పుడు గెరారు ప్రాంతంలోనికి వెళ్తున్నాడు. అబ్రహాం ఐగుప్తులో నుండి గెరారు ప్రాంతంకి వెళ్తున్నప్పుడు ఆ గెరారులో గుడారం వేసుకున్నాడు. ఆ గుడారము వేసుకున్నప్పుడు అబ్రహాము అక్కడ గుడారము వేయగా ఆ గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అబీమెలెకు రాజు దగ్గర వెళ్ళి పొగట్టం ప్రారంభించారు. ఒక కుటుంబం వచ్చింది, ఒక స్త్రీ ఉంది, ఈమె చక్కనిది, ఈమె అందగత్తె, ఈమె అందమైనది. హల్లెలూయా. ఏంటంట? ఈమె చక్కనిది, ఈమె అందమైనది. అప్పటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదు. 18వ అధ్యాయంలో దర్శించాడు. 19వ అధ్యాయంలో సొదొమను నాశనం చేశాడు. 20వ అధ్యాయంలో గెరారు ప్రాంతానికి వెళ్తున్నాడు. గెరారు ప్రాంతంలో శోధన ఈ అబీమెలెకు రాజు తీసుకెళ్ళాడు. అబీమెలెకు రాజులతో దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నువ్వు చచ్చిన వాడు అవుతావు అంటున్నాడు. ఆమెను నువ్వు ముట్టావా, నువ్వు చచ్చిన వాడు. ఆమె ఒక ప్రవక్త భార్య. దేవుడు ఆమెను తీసుకెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళందరినీ బాధించడం ప్రారంభించాడు. ఒక వ్యక్తిలో యథార్థత ఉంటే, ఒక వ్యక్తిలో పరిశుద్ధత ఉంటే, ఒక వ్యక్తిలో సింపుల్ ఒబీడియన్స్ ఉంటే, ఆజ్ఞలకు లోబడే స్వభావం ఉంటే, చెప్పినది చెప్పిన వెంటనే చేసే గుణం ఉంటే, ఆ మహిమ ఆ శరీరంలో ప్రజ్వరిల్లింపచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను రుచి చూచాను నా యవ్వన దినాలలో.
ఈ అనుభవం ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఈ మాట ఎలా ఉంటుందో తెలుసు, ఈ మహిమ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా అంతరింద్రియములలో నేను అనుభవించా, నా అంతరింద్రియములలో నేను అనుభవించా. గ్లోరీ టు జీసస్. ఇది లైవ్ వెళ్ళట్లేదు కాబట్టి నా అనుభవం. ఒకరోజు రాత్రి 9 గంటలకు నేను చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాను. 1.5 కిలోమీటర్ ఉంటుంది మేముండే ఇంటికి చర్చ్కి. ఒక్కదాన్ని వెళ్తున్నా. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. ఒక అతను స్కూటీ వేసుకుని నన్ను వెంబడించడం ప్రారంభించాడు. రా 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 అని పిలుస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కాల. పిట్ట పురుగు లేరు. అక్కడ ఒక స్టోరీ ఉంది. ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనీలో అలాగ ఒంటరి వస్తున్న అమ్మాయిని చంపి పడేయడం, రేప్ చేయడం అలాంటి అప్పటికే చాలా జరిగినాయి. అలాంటి సందర్భంలో వెంటనే హోలీ స్పిరిట్ నన్ను కమ్ముకుని నాకు ఏం చేయాలో తెలీదు, స్తుతించడం ప్రారంభించా. స్తుతించడం, వెనక్కి తిరిగి చూద్దామన్న ఆ స్కూటీ నా కాలుకు తాకేటట్టుగా లాక్కుని స్కూటీ మీద వేసుకుని తీసుకుని వెళ్ళిపోయేటట్టుగా నన్ను వెంబడిస్తున్నాడు. ఏం చేయాలో తెలీదు. ఎప్పుడైతే నేను స్తుతించడం ప్రారంభించానో ఆ స్కూటీ మీద ఉన్న అతను పల్టీలు కొట్టి 3 పల్టీలు, ఎవ్వరు లేరు, అతనే పడిపోయాడు. వెనక్కి తిరిగి చూసా, పడిపోయాడు, కింద పడి ఉన్నాడు. స్తుతించుకుంటూ 20 నిమిషాల్లో వెళ్ళా నేను విత్ హోలీ స్పిరిట్. ఐ డోంట్ నో ఎలాగ వెళ్ళాను. వితిన్ 5 మినిట్స్లో మా ఇంట్లో ఉన్నా. గ్లోరీ టు జీసస్. దేవుడు నాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు నేను చెప్పలేదు సంఘంలో కానీ పబ్లిక్. దేవుడు సజీవుడు. నువ్వు యథార్థంగా దేవుని వెంబడిస్తే, నువ్వు నిజాయితీగా దేవుని వెంబడిస్తే, నువ్వు ఆయన ఆజ్ఞలకు లోబడితే, ఎందుకు ఇది వచ్చిందో తెలుసా? నా సంఘములో నా సంఘ కాపరి ఏది చెప్తే, వాళ్ళు ఏమి చెప్తే చిన్ననాటి నుంచి మౌనంగా చేయటం తప్ప తిరిగి మాట్లాడడం నాకు తెలీదు. తిరిగి నోరెత్తి మాట్లాడడం నాకు తెలీదు. వెనకాల మాట్లాడలేదు, ముందు మాట్లాడలేదు. నాకు ఒకటే నా తల్లి నాకు నేర్పించింది. దేవుడి గురించి తెలియకపోయినా సేవకులకు ఏది చెబితే నీ చేత కాకపోయినా నువ్వు చేయడం నేర్చుకో. ఆ నేర్చుకున్న నేను ఆ అనుభవాలలో పెరిగి దానిలో ఎదగడానికి కృప చూపి సారాయి జీవితంలో ఏం నేర్చుకుందంటే, కనబడని దేవుడు కనబడే తన భర్త, ఆ భర్త నీడలో విధేయత చూపించి లోబడి నేర్చుకోవడం ప్రారంభించింది. ఈరోజు స్త్రీలు భర్త తెలివి తక్కువవాడు, జ్ఞానం లేనివాడు, ఇవేవి చేత కాదు, మాట్లాడటం రాదు, నడవడం రాదు, ఏది లేదు అనుకుని స్త్రీలు ముందుకొచ్చి స్త్రీలు నేర్పిస్తున్నారు. స్త్రీలే అన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ నాట్ గుడ్. దేవుని వాక్యం అంటుంది, నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవైతే నీవు నీ భర్తను ముందు పెట్టి వెనకాల గుడారంలో తాగి దేవుని మాటలను వివరించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. వాక్యం అంటుంది సామెతల గ్రంథం 31వ అధ్యాయము 11వ వచనములో, అతని లాభ ప్రాప్తికి వెలితి లేదు. ఎలా వెలితి లేదు? సారాయి వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? కట్నంతో పెళ్లి చేస్తారు, బంగారం ఇస్తారు, లేకుంటే వస్తువులు ఇచ్చి పంపిస్తారు. అవునా? ఏదైనా పోయేటప్పుడు పంపిస్తారు, మళ్ళీ ఇస్తారా? అన్ని ఇస్తారా? పెళ్లి చేసినప్పుడు ఇచ్చినట్టు ఇస్తారా? చెప్పాలి, మీరు ఇక్కడ ఉన్నారని నాకు గుర్తు, మీరు వాక్యం వింటున్నారని గుర్తు. హల్లెలూయా. మీ రెస్పాన్స్ నాకు కావాలి. హల్లెలూయా. నేను మాట్లాడటమే కాదు, మీరు మాట్లాడాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సజీవుడైన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సారాయి వలన లాభం కలిగిందంట. ఎన్ని సంవత్సరాల వయసులో లాభం కలిగింది? ఆమె లాభ ప్రాప్తికి, అతని లాభ ప్రాప్తికి వెలితి లేదు. ఎలాగా? ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనములో ఆ యొక్క అబీమెలెకు షారాను తీసుకుని వెళ్ళిన తర్వాత అబ్రహాముకు గొర్రెలను, ఎడ్లను, కలిమిని, సంపద విస్తారంగా ఇస్తున్నాడు. ఫరో విస్తారంగా ఇచ్చాడు సారాయిని తీసుకుని వెళ్ళిన తర్వాత. ఆమె తన చేతులతో దూతలకు ఆహారం చేసి పెడుతుంది. 13వ అధ్యాయంలో
అతని ఇంట పుట్టినటువంటి వ్యక్తులను పోషించింది. యుద్ధంలోనికి లోతు కుటుంబం పట్టబడిందని తెలిసినప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టిన వారిని వేసుకుని వెళుతున్నాడు. వారందరికీ చేసి పెట్టేటటువంటి ఆ యొక్క సామర్థ్యత కలిగినటువంటి స్త్రీగా ఈమెన్నది. అంతేకాదు, ఈమె పాత్ర ఏంటో తెలుసా? తన ఇంటి వారి నడతలన్నీ ఆమె బాగుగా ఎరుగును. హల్లెలూయా! ఆమె బాగుగా ఎరుగుతుంది. ఆత్మీయతలో ఉన్నారా లేదా? తన బిడ్డలు విశ్వాసంలో ఉన్నారా లేదా? యుద్ధశూరులుగా ఉన్నారా లేదా? శత్రువుని ఎదుర్కోగలుగుతున్నారా లేదా? ప్రార్థన జీవితంలో ఉన్నారా లేదా? వాక్య ధ్యానంలో ఉన్నారా లేదా? విశ్వాస జీవితంలో ఉన్నారా లేదా? బాగుగా ఎరిగిందై ఉంటది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే 127 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు శారాయి చనిపోయింది. చనిపోక ముందు ఇస్సాకు తను పొలములోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా! ఎలా పెంచింది? లోకంలో పెంచలా. ఒక ఆర్కియాలజిస్టు 199 సంవత్సరాల తర్వాత ఊజు దేశంలో త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు ఆ త్రవ్వకాలలో ఊజు దేశం ఎలా ఉందో తెలుసా? ఈ యొక్క అబ్రహాము విడిచిపెట్టిన దేశము బహు సుందరమైనది, విశాలమైన రోడ్లు, విశాలమైన ప్రాంతము. అంతేకాదు ప్రియులారా, అక్కడ మంచి బండులు వసత. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందో అప్పటికే ఆ దేశం అలా ఉందంట. అంటే అబ్రహాము ఎంత సంపద కలిగిన వాడు, అబ్రహాము ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, అబ్రహాము మేడలు మిద్దెలు కలిగిన వాడు, అబ్రహాము సమస్తము కలిగిన వాడు. అంత కలిగిన స్థితి నుంచి నన్ను వెంబడించు అని పిలిస్తే వెంబడించగలమా? వెంబడిస్తామా? ఈరోజు ప్రశ్న. ప్రభు అంటున్నాడు మీతో, శారాయి ఏ రీతిగా అబ్రహామును వెంబడించిందో నీవు నీ భర్తను నువ్వు భక్తిపరుడైతే విశ్వాసములో ఉండి నువ్వు వెంబడించగలవా? అదే విశ్వాస జీవితంలో ఉండగలవా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. శారాయి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, మీరు రాసుకోగలిగిన వారు రాసుకోండి. దేవుని చేత క్రమపరచబడిన శారాయి 65వ సంవత్సరంలో దేవుని పిలుపు, దేవుని రక్షణ, మారు మనసు అనుభవం. 90వ సంవత్సరంలో పేరు మార్చబడింది. శారా అంటే రాకుమార్తె, రాజు యొక్క కుమార్తె. నువ్వు ఏ కుమార్తెవు? రాజు. ఎందుకన్నాడో తెలుసా? అబ్రహామును దేవుడు రాజుగా చూశాడు. హల్లెలూయా! నేను రాజులకు రాజును, నువ్వు నా కుమారుడవు, నువ్వు రాకుమారుడవు. హల్లెలూయా! గ్లోరీ టు జీసస్. కాబట్టి 80 సంవత్సరముల వయసు కలిగినటువంటి శారా పేరు మార్చబడింది. ఆ పాఠములలో నేర్పబడినవి ఏంటో తెలుసా? దేవునితో అడుగులు వేయడం నేర్చుకుంది. భర్తతోనే కాదు, దేవునితో అడుగులు వేయడం నేర్చుకుంది. దేవుని దృష్టిలో యథార్థత కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి ఉండడం నేర్చుకుంది. ఈ రోజుల్లో మనం యూట్యూబ్లు చూసినా, ఎందుకు మన సమాజంలో చూసినా భర్త ఉంటాడు, ఇంకొక పురుషునితో ఇచ్చేస్తుంటారు. కడప అనే ప్రాంతానికి పరిచయం చేయడానికి, వాక్య పరిచయం చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను. ఆడ పరిచయం చేస్తున్నప్పుడు నేనేం చూశానంటే, ఆ సేవకుని యొక్క భార్య ఇంకొక పురుషునితో ఉంది. ఆడికెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. వారిని పిలిచి నేను నిలబెట్టి అడిగాను. నాకున్నది ఏంటంటే, ఏదైనా దేవుడు చెప్తే నేను అక్కడే అడుగుతాను, బయట ఇంకొకసారి అట్లా లేకపోతే కాల్ చేసి మాట్లాడటం అలా చేయను. ఇది కదా అన్నప్పుడు అప్పుడు భర్త ఏడుస్తున్నాడు. ఈమె జీవితమును బట్టి సంఘము నాశనం అయిపోయింది. ఈమె ప్రవర్తనను బట్టి, ఈమెలో పరిశుద్ధత లేనిది బట్టి, ఈమె వంకర మార్గమును బట్టి, ఈమె సక్రమైన మార్గములో నడవదాన్ని బట్టి 150 మంది ఉన్న సంఘం ఇప్పుడు 30 మంది అయిపోయింది. కారణం, ఏ స్త్రీలుగా మనం ఉంటున్నాం. ఈరోజు నీ జీవితం, నీ కొరకే దేవుడు ఈ యొక్క వాక్యమును అందిస్తున్నాడేమో. మన జీవితంలో లోబడే యథార్థమైన ఆయనతో అడుగులు వేసే స్త్రీలముగా మనం ఉన్నామా లేదా అని లోతుగా మనము పరీక్షించుకోవాలి. ఆమె
పాఠశాల టైం టేబుల్ 24 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 24 ఇయర్స్. చాలామంది రక్షణ పొంది కొంచెం అడుగులు వేస్తూ ఉండగానే ఈమె రక్షణ పొందింది, బాప్తిసం తీసుకుంది, పరిశుద్ధాత్మతో నింపబడింది, అయినా ఈమెలో ఇది ఉంది, ఈమెలో ఇది ఉంది. ప్రభు అంటున్నాడు, పాఠశాలలో ఉంది, తయారవుతుంది, బయటికి శారాగా వస్తుంది. ఎలాగ వస్తుంది? శారాగా వస్తుంది. కాబట్టి దేవుడు శారాకి 24 సంవత్సరాలు పడితే మోషేకి 40 సంవత్సరాలు పట్టింది ఆయన పాఠశాలలో. తర్బీదు కావడానికి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 80-90 సంవత్సరంలో పేరు మారిస్తే దేవుని అడుగు జాడలలో రాజకుమార్తెగా ఎన్ని సంవత్సరాలు నడిచిందో తెలుసా? కౌంట్ చేయండి. 89వ సంవత్సరంలో శారాగా మార్చాడు. 127వ సంవత్సరంలో ఆమె మృతి చెందింది. ఎన్ని సంవత్సరాలు? ఫాస్ట్ క్యాలిక్యులేషన్ లేదా? 38 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 38 సంవత్సరములు. 24 సంవత్సరాలు ఆ గయ్యాళితనము, ఆ తిరుగుబాటు స్వభావము, ఆ యొక్క కోపపడే స్వభావం, ఆ గొడవలు పెట్టే స్వభావం, ఆమెలో ఉన్న అసూయ, హాగర్ కుమారుని చూసినప్పుడు అసూయ పడిన స్వభావము, ఆ స్వభావాలన్నీ కాలిపోవడానికి 24 సంవత్సరాలు పడితే రాజకుమార్తెగా ఆయనను చూపించుటకు 38 సంవత్సరాలు ఆమె జీవితము జీవించింది. ఈ 38 సంవత్సరాలలో ఆమె జీవితం ఎలా ఉందో తెలుసా? ఆమె గురించి చివరిగా నాకు ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తా. ఫస్ట్ పాయింట్, ఆమె భర్త అడుగు జాడలలో నడిచినటువంటి స్త్రీ. సారా అబ్రహాముకు విధేయత చూపించింది. ఆ ఊరిని విడిచి వెళ్దాం రమ్మని అబ్రహాము చెప్పినప్పుడు ఆ యొక్క చెప్పినటువంటి ఆ మాటకు పరిపూర్ణమైన విధేయత చూపించింది. శారా తన భర్తకు లోబడి ఉంది. విధేయత ఒకటే కాదు, ఏముంది? తన భర్తకు లోబడి ఉంది. తన భర్తను గౌరవించడం. అందుకే ఆమెకి దేని కరువులు వచ్చినాయి. వారి యాత్రా ప్రయాణంలో కరువులు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి. శత్రువు ఈ రీతిగా దాడి చేసిన సామెతల గ్రంథం 31:25లో బలము ఘనత ఆమెకున్నాయి. ఆమె జ్ఞానంతో నడుస్తుంది, జ్ఞానంతో నోరు విప్పుతుంది. బుద్ధిహీనంగా మాట్లాడదు, తొందరపడి మాట్లాడదు, త్వరపడి దేని గురించి ఆలోచన చేయదు. ప్రతి ఆలోచన దేవుని యొద్దకు చెరపట్టి జ్యోతిర్మయుడైన యేసుక్రీస్తు దగ్గర నుంచి జవాబులు పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. శారా ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా దేవుని గ్రంథములో మనం చూడగలం. శారా అందమైన స్త్రీ, సౌందర్యవతి. ఆమె జీవితంలో నో నెగిటివ్ థింకింగ్. ఏదన్నా దేవుడు చెప్తే ఏంటంట? నెగిటివ్ థింకింగ్ అనేది మీ జీవితంలో, ఇక్కడ కూర్చున్న మీ బ్రతుకులలో, నీ సేవకుడు కానీ నీ సేవకురాలు కానీ, అది పరిచర్య కావచ్చు, అది నీకు ఇవ్వబడిన ఏదైనా చెప్పినప్పుడు నెగిటివ్గా కానీ లేకుంటే ఆ మాట్లాడే స్థితి కానీ నీ జీవితంలో కనబడితే అక్కడే నువ్వు యథార్థ గుణవతి అయిన స్త్రీ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గుణవతి అయిన స్త్రీకి ఏ లక్షణాలు ఉంటాయని బెత్షెబా తన కుమారుడికి చెప్తుందంటే శారాలో ఉన్న లక్షణాలు, శారాలో ఉన్నటువంటి అమూల్యమైన లక్షణాలు. ఆమె ప్రవర్తన, ఆమె అందము, ఆమె ఎక్కడ కూడా మార్చుకోలేదు. ప్రియులారా, ఆకర్షించలా. రాజును ఆకర్షించిందా? ఆమె అందాన్ని బట్టి రాజును ఆకర్షించిందా? అక్కడున్న ఎవరినన్నా ఆకర్షించడానికి ప్రయత్నం చేసిందా? నో. ఆమె అందము. అందుకే ఈ రాజు నీ సౌందర్యమును కోరువాడు. ఈ రాజు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాజు నిన్ను కోరుకుని ఆ సౌందర్యమును కాపాడుకుంటే, యథార్థతను కాపాడుకుంటే, కళంకము లేకుండా, మచ్చ లేకుండా, ముడత లేకుండా,
దాగులు లేకుండా నీవే గనక ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యములో ఎత్తబడే గుంపులో నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజుని సౌందర్యమును కోరినవాడు, అది మర్చిపోవద్దు. ఆమె ఎలా ఉంటుందనుంది? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇచ్చును. ఏం చేసింది? శారా మీద అబ్రహాముకి ఎనలేని నమ్మకం. ఏంటో తెలుసా? నేను ఏదైతే చెప్పి పంపించానో అది తప్ప రెండో మాట శారా చెప్పదు. ఫరోకి కానీ అబీమెలెకు రాజు కానీ రెండో మాట చెప్పదు. నేను ఏదైతే చెప్పి పంపించానో అదే చెప్తుంది. ఎస్, ఆమె అదే చెప్పింది, అదే చెప్పింది. యథార్థత. లేదు లేదు నా భర్త అని చెప్పిందా? నో, చెప్పలేదు. ఆమె యందు నమ్మిక ఉంచాడు, ఆమె పనుల యందు నమ్మిక ఉంచాడు. ఆమె జీవితం ఒక చక్కని మాదిరి, ఆమె జీవితం ఒక సవాల్ మనకి. ఆమె జీవితం యథార్థమైనటువంటిది. కాబట్టి ఆమె తన భర్త ఎడల మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగినది, గౌరవం కలిగిన స్త్రీ. ఆమె పెనిమిటి గవిని పెద్దల ఎదుట కూర్చుండును. ఎక్కడ కూర్చుంటాడు? రాజు దగ్గర కూర్చున్నాడండి. ఇప్పుడు అబీమెలెకు రాజు పిలుస్తున్నాడు, ఫరో రాజు పిలుస్తున్నాడు. గవిని పెద్దలు కాదు, రాజులే పిలుస్తున్నారు. శారాని బట్టి, శారాయి జీవితమును బట్టి రాజు పిలిచి ప్రార్థన చేయించుకుంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే మా గృహములో స్వస్థత. ఏంటిది ఇది? ఏంటి? ఒక సవాల్ మీ ముందు, ఒక జీవితాన్ని ఉంచుతున్నాను. అది శ్రేష్టమైన జీవితం. ఆమె విశ్వాసమును బట్టి బలము పొందింది. ఏమిని బట్టి? విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? ఇందాకే చెప్పాను, అసాధ్యమైనవి సాధ్యము చేయగల దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మృత తుల్యమైన గర్భమును సజీవమైన గర్భముగా చూడగలిగిన విశ్వాసమును బట్టి బలము, ఘనత ఆమెకు కలిగి 31వ సామెతల గ్రంథములో ఉన్న స్త్రీ శారానే. మరి ఏ స్త్రీ కాదు, బెత్షెబా చెప్తుంది. బెత్షెబా చెప్తుంది, అలాంటి స్త్రీలు, అలాంటి ఆ రీతిగా నీ ఉండాలి. ఈ యొక్క సామెతల గ్రంథం సొలొమోనే రాశాడు, ఇంకెవ్వరూ రాయలేదు. కాబట్టి ఇక్కడ చూస్తే చివరిగా ఆదికాండము 23వ అధ్యాయంలో శారా మరణం ఉంటుంది. 127 సంవత్సరాలు కలిగిన శారా మరణించినప్పుడు తన భర్త భయంకరంగా ఏడుస్తున్నాడు. కొన్ని దినములు ఆమె మరణం కూడా ఎవ్వరి గురించి ఇంత రాయబడలేదండి. శారా గురించి 23వ అధ్యాయం మొత్తం ఉంటుంది. ఆమె జీవించిన కాలం 127. అయితే అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే, ఆ వచనాలలో కింద ఆమె ఎక్కడ సమాధి చేయబడుతుంది, ఆ సమాధి, ఆ స్థలంను ఎలా కొంటున్నాడు, ఆ స్థలము ఫలాన్ని దేనికి కొంటున్నాడు, వెల ఇచ్చుకుంటున్నాడా, ఫ్రీగా వచ్చిందా, ఆమె సమాధి ఎంత విలువైందో చెబుతూ ఉన్నాడు. ఈరోజు శారా జీవితమును బట్టి ఈ యొక్క ఉమెన్స్ మీటింగ్లో ఇక్కడున్న ఉమెన్స్ అందరికి ఒక ఛాలెంజ్. శారా లాంటి గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అది అరుదు. చాలామంది మనం చూస్తే ఏమంటాము, ఎక్కడికన్నా వెళ్ళగా దన్మని మాట అనేస్తాం, మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు అని అంటామా లేదా? అంటామా లేదా? నిజంగా వాళ్ళు అలా ఉండరు, వాళ్ళు అలా ఉండరు. ఎవరు ఉంటారు అంటే శారా లాంటి గుణలక్షణం కలిగిన స్త్రీ, అంతరంగ సౌందర్యము కోరిన స్త్రీ, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును కలిగినటువంటి స్త్రీ. ఆయన పాఠశాలలో దేవుడు కత్తిరిస్తున్నప్పుడు, ఆ కత్తిరించినప్పుడు కలిగే పెయిన్కి అంగీకరించిన స్త్రీ, మార్చుకోవడానికి ఇష్టపడిన స్త్రీ, మార్పు చెందడానికి అప్పగించుకున్న స్త్రీ, లోపరుచుకున్న స్త్రీ, ఆ స్త్రీ జీవితమే
గుణవతి అయిన భార్య కలిగిన స్థితి. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ రోజు శారా గుడారంలో నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ప్రభు శారా ఎక్కడా అని అడిగినట్టు నీ సంఘములో, నీ గృహములో ఒక స్త్రీగా, ఒక యవనస్తురాలుగా, లేకుంటే దేవుడు నిన్ను అడుగుచున్నాడా? ఆ ప్రశ్న. దేవుడు నిన్ను, ఎన్నో వాక్యాలు మనం వింటాం. ఆ టైంకి అబ్బా అసలు వాళ్ళు ఎలా చెప్పారు, వీళ్ళు అలా చెప్పారు, అబ్బా అసలు ఎంత అద్భుతంగా ఉంది వాక్యం అంటాం. ఆ తర్వాత ఆ సిచ్యువేషన్ మన జీవితంలో వచ్చినప్పుడు మనం అధిగమించి దేవుని పరిపూర్ణమైన చిత్తమును మౌనముగా చేయగలిగిన స్థితి ఉందా లేదా అని గమనించుకోవాలి. ఏంటి? అబ్రహాముకి శారా నమ్మకమైన స్త్రీ, అబ్రహాముకి శారా యథార్థత కలిగిన స్త్రీ, అబ్రహాముకి శారా తన ఏమని పిలిచింది? యజమానుడా అంటే గౌరవముగా చూచే స్థితి. ఏ రీతిగా చేసినా ఎన్నడూ విసుక్కోలేదు, వణుక్కోలేదు, సణుక్కోలేదు. మార్చుకోవడానికి ఇష్టపడినటువంటి స్త్రీగా ఈ శారయి ఉంది కాబట్టి హాగరు కనినటువంటి ఇష్మాయేలుని విడిచిపెట్టి హాగరు మాటను విను. ఆ యొక్క హాగరు విషయంలో శారయి ఏం చెప్తుందో నువ్వు అది చెయ్యని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు హాగరును తీసుకెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టేసి వచ్చాడు. కారణం, ఆమె పాఠశాలలో చేరిపోయింది, సరిదిద్దుకోవడం ప్రారంభించింది, తన తప్పును తెలుసుకుని సరిచేసుకోవడం ప్రారంభించి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రారంభించింది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక, అట్టి రీతిగా మనల్ని నడిపించునుగాక. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరు నిజంగా ఈరోజు సూటిగా దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు ఈ వాక్యం అంతా చెప్తున్నాడంటే నీవు ద్వంద్వ జీవితమును జీవిస్తున్నావా? మనుషులందరికీ భక్తి వేషము, భక్తి ముసుగు వేసుకుని రహస్యంగా నీ జీవితము దుర్భరంగా ఉందా? నువ్వు మంచి మాటలు పలకొచ్చు, దేవుని వాక్యమును వల్లించవచ్చు, కానీ నీ జీవితములో చూచుచున్నాడు దేవుడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఈ సమయంలో నీ రహస్య జీవితమును ఆయన చూస్తున్నాడు. నీవు నిలుచుండుట, నీవు కూర్చునుట, నువ్వు పడుకుంట ఆయన చూస్తాడు. ఎవరు చూడట్లేదని మనం అనుకోవచ్చు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నీ జీవితంలో తొంగి చూస్తున్నాడు. బైబిల్ పట్టుకుని మందిరంకి వచ్చి, లేకపోతే మనం పాటలు పాడుతూ, లేకపోతే మనం ప్రార్థనలు చేస్తూ, లేకపోతే సంఘ కార్యక్రమంలో హడావుడిగా అన్నీ చేస్తూ, సంఘములో మనమే అన్ని రీతులుగా ఉంటూ నటిస్తున్నామేమో. వేషధారులకు పరలోక రాజ్యములో చోటు లేదు. గుణవతి అయినటువంటి శారా లాంటి స్త్రీలకే పరలోక రాజ్యము. నిన్ను నువ్వు కనబరుచుకోవడానికి, ఇతరులు ఎదుట నీ క్రియలను కనబరచడానికి నువ్వు చేస్తున్నావేమో. నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు దేవుడు. నీ రహస్య జీవితం నేను ఎరుగుతానంటున్నాడు. కాబట్టి పరిశీలన చేసుకుందాం. వాక్యం కొరకు నాకు ఇవ్వబడిన ఈ సమయమును దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. వాక్యం మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.